అలా ఉందే భరతుడు శత్రుఘ్నుడు వాట, దాన్ని దాన ధర్మాలు చేయండి, దాన ధర్మాలు చేయండి, వచ్చే జన్మకి పెట్టుబడి అని చెప్పింది శాస్త్రం. ఎందుకంటే ఈ జన్మలో పెట్టిందే మనకు ఆ జన్మలో వస్తుంది. ఇప్పుడు ధనవంతులుగా ఉంటున్నారు, సుఖంగా ఉంటున్నారంటే పూర్వజన్మలో వాళ్ళు దానాలు బాగా చేసి ఉంటారు. ఆ పెట్టింది ఇక్కడ పుట్టింది. అందుకే తెలుగులో మాట ఆయనకేమండి పెట్టి పుట్టాడంటారు. ఏమిటి పెట్టి పుట్టడం? పూర్వజన్మలో పెట్టి ఇప్పుడు పుట్టాడు. అది విషయం. ఒక మాట తెలుగులో చిన్న సామెత. భాష అంత గొప్పది, మన భాషను మనం నిలబెట్టుకోవాలి. పెట్టి పుట్టాడు అనే మాట చాలు మనిషిని ధర్మంగా ఉంచడానికి. పెట్టడం ఏమిటి, పుట్టడం ఏమిటి? పూర్వజన్మలో పెట్టాడు, ఇప్పుడు పుట్టాడు, కాబట్టి ఆయనకు లోటు ఉండదు. అంటే ఈ జన్మలో కూడా పెడితే వచ్చే జన్మలో కూడా లోటు ఉండదు. మేము అనుభవించకుండా పెట్టమని చెప్పరా, పొదుపు చేయకుండా పెట్టమని చెప్పరా. సగం సగం అనుభవించు హాయిగా. ఆ మిగిలిన సగంలో సగం పావల దాన్ని పొదుపు చేసుకో.